హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన భోజనశాల. ఈరోజు మన ఛానల్లో పూరి, ఇడ్లీ, దోశలకి ఎంతో రుచిగా ఉండే పల్లీ చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మరి రెసిపీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసి గుప్పెడంత పల్లీలు వేసి వేయించాలి. చూడండి, పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకొని కొంచెం దూరగా వేయించుకోండి. ఈ పుట్నాల పప్పులు త్వరగా మాడిపోతాయండి. సో అందుకని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి కాస్త దూరగా వేయించి ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కారానికి సరిపడినంత పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొంచెం దూరగా వేయించుకోండి. ఇక పచ్చిమిర్చి వేగడానికి ఎక్స్ట్రా ఆయిల్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం ముందుగానే పప్పులు వేయించడానికి ఆయిల్ని యాడ్ చేసుకున్నాం కదా, ఆ నూనెతోనే పచ్చిమిర్చి కూడా వేగిపోతుంది. చూడండి, పచ్చిమిర్చి ఈ విధంగా వేగిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వండి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పల్లీలు, పుట్నాల పప్పులు మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడ్డ ఉప్పు వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టాలి. ఇలాగ ఇవన్నీ మిక్సీ పట్టిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని అలాగే కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకండి. ఒక చిన్న గ్లాస్ మీద నీళ్ళని యాడ్ చేసుకుంటే సరిపోతాయి. చూడండి, చట్నీని ఈ విధంగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన బౌల్లోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని కాస్త తొలిపి ఈ చట్నీలోకి యాడ్ చేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకండి. చట్నీలోకి ఎన్ని నీళ్ళు అవసరమో అన్ని మాత్రమే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది. అంతకంటే ఎక్కువగా యాడ్ చేసుకున్నాం అనుకోండి, చట్నీ టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు ఈ పల్లీ చట్నీకి తిరువాత పెట్టడం కోసం తిరువాత బౌల్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి వేయించండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి కొద్దిసేపు పాటు వేయించి ఇక మిక్సీ పట్టుకున్న చట్నీలోకి వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసామనుకోండి, ఎంతో రుచిగా ఉండే పల్లీ చట్నీ రెడీ. టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మరి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.